హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఖుషి బేబీ వ్లాగ్స్. ఫుడ్ ఫర్ సోల్, ఫ్లేవర్ ఫర్ సెన్సెస్. నేను బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియోలో సాటర్డే స్పెషల్గా వెజ్ బిర్యానీ అయితే చేసేసానండి. ఇదైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది. వెజ్ బిర్యానీ చేయడం కోసం నేను రైస్ కుక్కర్ని అయితే యూస్ చేశాను. మన ఛానల్లో వీడియోస్ రావడం కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను కొంచెం వర్క్లో బిజీ అయిపోవడం వల్ల వీడియోస్ అన్నీ చేయలేకపోతున్నాను. సో అప్పటికి నేను చిన్న చిన్న వీడియోస్ అన్నీ కూడా కవర్ చేస్తూ ఉన్నాను. ఇదైతే నేను ఇవాళ ఆఫీస్ లేదు కాబట్టి, రూమ్లోనే ఉన్నాను కాబట్టి, ఈ ఒక్క రోజైనా హాస్టల్ ఫుడ్ నుంచి స్కిప్ చేద్దాం కదా అని చెప్పేసి వెజ్ బిర్యానీ అయితే చేసేసాను. దానికోసం నేను ముందుగానే ఆనియన్స్, టమాటో, పొటాటో, అలాగే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అనేవి తీసుకున్నాను. వీటిని కొంచెం రెగ్యులర్ సైజ్ కన్నా పెద్ద సైజ్గానే ఆనియన్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే పొటాటో, టమాటోని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇకపోతే మనకి రైతాలోకి కావాలి కాబట్టి ఆనియన్స్ అనేది ఒక ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని ఫస్ట్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్, అలాగే మీ దగ్గర గీ ఉంటే గీ కూడా వేసుకోవచ్చు. నేను ఉంది కాబట్టి వేసేసాను. ఆనియన్స్, ఇక్కడ నేనైతే స్పైసీస్ ఏం యూజ్ చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్లో ఉన్నాం కాబట్టి నేనైతే మసాలా అనేది అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వను. సో అందుకని నేను బిర్యానీ ఆకు, యాలకులు వేసాను. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, పొటాటో, క్యారెట్, బీన్స్, పుదీనా, క్యారెట్, అలాగే మీల్ మేకర్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాయిల్డ్ వాటర్లో వేసుకొని మనం సోక్ చేసుకోవాలి. దాన్ని కూడా యాడ్ చేసేయాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఎండు కొబ్బరి తురుముని కూడా వేసుకోవాలి. తర్వాత మన టేస్ట్కి సరిపడినంతగా స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కసూరి మేతి, గీ, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని రైస్ కుక్కర్ని పెట్టేయాలి. నేను ఇక్కడైతే 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. సో నాకైతే ఈజీగానే అయిపోయింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.